సేల్కి చెందిన రూర్కెలా స్టీల్ ప్లాంట్ నుండి అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం భారీ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైందనమాట. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చేసిన అభ్యర్థుల కోసం 1110 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారన్నమాట. ఓకే, ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఫస్ట్ అబౌట్ రూర్కెలా ఫ్రెండ్స్, ముందుగా ఈ సంస్థ గురించి తెలుసుకుందాం మనం. రూర్కెలా స్టీల్ ప్లాంట్ అనేది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే సేల్కి చెందిన ఒక మహారత్న పిఎస్యు సంస్థ అన్నమాట. దేశంలోనే ప్రముఖ స్టీల్ ప్లాంట్స్లో ఇది ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది మంది అభ్యర్థులకు అప్రెంటిస్ ట్రైనింగ్ అవకాశం కల్పిస్తూ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అందిస్తుందన్నమాట. ఇప్పుడు 2026-27 సంవత్సరానికి అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం కొత్త అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్ మొత్తం మనకి 1110 అప్రెంటిస్ వేకెన్సీస్ భర్తీ అని ఉన్నారన్నమాట. వీటిలో ట్రేడ్ అప్రెంటిస్ 421, అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా 414, అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ డిగ్రీ 275 పోస్టులు ఉన్నాయన్నమాట. అంటే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరికి ఈ నోటిఫికేషన్లో అవకాశం ఉందన్నమాట. ఓకే, ముందుగా ట్రేడ్ అప్రెంటిస్ చూసుకుంటే కనుక ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పూర్తి చేసి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుండి సర్టిఫికేట్ కలిగి ఉండాలన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, టోటల్గా మనకి 421 ఉన్నాయి. అందులో ట్రేడ్ అప్రెంటిస్లో ఏఓసిపి 10, డీజిల్ మెకానిక్ 10, ఎలక్ట్రీషియన్ 100. ఓకే, అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఐటీఐ పాస్డ్ అవుట్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ ఏ గౌట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అనమాట. అంటే ఐటీఐ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే స్టైఫండ్ చూసుకుంటే కనుక సో దీంట్లో మనకి స్టైఫండ్ వచ్చేసి 10,560 అనమాట. అయితే సిఓపిఏ అండ్ మరియు వెల్డర్ ట్రేడ్ అభ్యర్థులకు ప్రతి నెల 9,600 స్టైఫండ్ ఉంటుందని చెప్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఫర్ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిస్ చూసుకునే కనుక సో ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల వివరాలు చూద్దాం. ఈ పోస్టులకు డిగ్రీ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులు అనమాట. ఇప్పుడు బ్రాంచ్ వైజ్ వేకెన్సీస్ చూద్దాం. ఇక్కడ సెరామిక్ టెక్నాలజీలో డిప్లొమా 5, డిగ్రీ 5, సో కెమికల్ 10, డిగ్రీ 10, సివిల్ 40, డిప్లొమా 10, డిగ్రీ చూసుకోవచ్చు. సో టోటల్గా మనకి 414, 275 టోటల్ టెక్నీషియన్ డిప్లొమా వేకెన్సీస్ వచ్చేసి 414. అలాగే మనకి టోటల్ గ్రాడ్యుయేట్ డిగ్రీ త్రో వచ్చేసి 275. ఓకే, అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి సంబంధిత బ్రాంచ్లో డిగ్రీ లేదా డిప్లొమా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి పూర్తి చేసి ఉండాలన్నమాట. సో మనకి స్టైఫండ్ చూసుకుంటే కనుక గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఏమో 12,300 అనమాట. అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్కి 10,900 పర్ మంత్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకోవచ్చు. సో ఈ అప్రెంటిస్ రిక్రూట్మెంట్లో రెగ్యులర్ మోడ్లో తమ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు అన్నమాట. అలాగే లాస్ట్ 5 years అంటే 2022, 23, 24, 25 మరియు 26 తమ డిగ్రీ, డిప్లొమా లేదా ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలన్నమాట. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాసి ఇంకా రిజల్ట్ రాని అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్కి అర్హులు కాదు. ఓకే, అండ్ అలాగే అప్పటికి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారు లేదా ప్రస్తుతం అప్రెంటిస్షిప్ చేస్తున్న వారు కూడా అప్లై చేయడానికి అర్హులు కాదన్నమాట. అండ్ 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదు.
ఇది కంప్లీట్గా ఫ్రెషర్స్కి మాత్రమే. సో ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక కనీస వయసు 18 ఇయర్స్ అనమాట. లాస్ట్ 28 ఇయర్స్, 18 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఏజ్ క్యాలిక్యులేషన్ వచ్చేసి మనకి 31 ఆగస్టు 2026 నాటి నుంచి పరిగణనలోకి తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ రిజర్వేషన్ చూసుకుంటే కనుక రిజర్వేషన్ విషయానికి వస్తే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఇతర రిజర్వ్డ్ కేటగిరీస్కి రిజర్వేషన్ మరియు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్తున్నారు. రిక్వైర్మెంట్ బిఫోర్ ఫిల్లింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో ఆన్లైన్ అప్లై చేసే ముందు కొన్ని విషయాలు తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి. ట్రేడ్ అప్రెంటిస్ అభ్యర్థులు ముందుగా నాప్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఓకే, గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ అభ్యర్థులు నాప్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, సో ట్రేడ్ అప్రెంటిస్ వాళ్ళేమో నాప్స్లో పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే గ్రాడ్యుయేట్స్, టెక్నీషియన్ అప్రెంటిస్ మాత్రం నాట్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే మీ వద్ద యాక్టివ్ మొబైల్ నెంబర్, యాక్టివ్ జీమెయిల్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మరియు అవసరమైన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ సిద్ధంగా ఉంచుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్లో ఇచ్చే సమాచారం పూర్తిగా సరైనదే కావాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ కేవైసీ పూర్తి అయి ఉండాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రింట్ కాపీ తప్పనిసరిగా తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ హౌ టు అప్లై చేస్తుంటే కనుక ఫస్ట్ ఐటీఐ క్యాండిడేట్స్ అయితే ముందుగా నాప్స్ పోర్టల్లో క్యాండిడేట్గా రిజిస్ట్రేషన్ అలా చెప్పాను. డిగ్రీ వాళ్ళేమో నాట్స్ పోర్టల్, ఐటీఐ వాళ్ళేమో నాప్స్ పోర్టల్. నెక్స్ట్ వాకిన్ డ్రైవ్ వచ్చేసి మనకి ఫ్రెండ్ ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి బ్రాంచ్ వైజ్ వాకిన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. వాకిన్ 1 సెప్టెంబర్ 2026 నుంచి 26 సెప్టెంబర్ 2026 వరకు వివిధ బ్రాంచెస్లో వేర్వేరు తేదీలో జరుగుతుందన్నమాట. రిపోర్టింగ్ టైం ఉదయం మార్నింగ్ 9:30 to 10:30 AM వరకు ఉంటుందంట. చూసుకోవచ్చు ఇక్కడ. సెప్టెంబర్ 1 నుంచి మనకి ఉంటుందన్నమాట. అండ్ వాకిన్ వెన్యూ వచ్చేసి మనకి సెంట్రల్ రిక్రియేషన్ రూమ్, ట్రైనింగ్ హాస్టల్, సెక్టర్ 5, రూర్కిలా 769002 పిన్ కోడ్ అనమాట. సుందరగర్ డిస్ట్రిక్ట్, ఒడిషా. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మనం చాలా వాకిన్ వెన్యూ అడ్రస్ వచ్చేసి మనకి. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి వాకిన్ సమయంలో ఈ డాక్యుమెంట్ తప్పనిసరిగా ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్ లివింగ్ సర్టిఫికేట్స్, 10th ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఆధార్ అండ్ నాట్స్ రిజిస్ట్రేషన్ కాపీ, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్. అండ్ లాస్ట్ డేట్ అప్లై ఇక్కడ ఇచ్చారు మనకి 26 ఆగస్టు 2026. కాబట్టి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా అప్లై చేయండి. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. మొదట అకాడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉంటే ఫైనల్ సెలెక్షన్ జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొన్ని ముఖ్య విషయాలు గుర్తుంచుకోండి. రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్కి హాస్టల్ లేదా అకామిడేషన్ ఇవ్వదు. ట్రావెల్ అలవెన్స్, ఇతర అలవెన్స్ కూడా ఇవ్వరు. అండ్ మేనేజ్మెంట్ నిర్ణయమే ఫైనల్. అలాగే అప్రెంటిస్షిప్ పూర్తయిన తర్వాత పర్మనెంట్ జాబ్ ఇవ్వాల్సిన బాధ్యత రూర్కెలా స్టీల్ ప్లాంట్కి ఉండదు. అండ్ ఫైనల్గా ఎంపికైన అభ్యర్థులకు జాయినింగ్ డేట్ మరియు వెన్యూ వివరాలు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట వీడియో. ఫ్రెండ్స్ ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చేసిన అభ్యర్థులకు ఇది చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్సి అప్రెంటిస్ అవకాశం అన్నమాట. మీకు ఎలిజిబుల్ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్గా జాబ్స్ అప్డేట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నేను ఈ పీడిఎఫ్ లింక్ని నేను
కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను, మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్.